ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో పెనుబల్లి రామకృష్ణ రమణమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా మెగా వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో కాసా హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసా అవినాష్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ హరికిషన్ రెడ్డి మరియు టీడీపీ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇందుకూరుపేట కోఆపరేటివ్ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు ఆర్థోపెటిక్స్, గైనకాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్ మరియు పీడియాట్రిక్స్ వంటి వివిధ విభాగాలలో రోగులను క్షుణ్ణంగా పరిశీలించి ఉచితంగా సలహాలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. గంగపట్నం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా గ్రామంలో ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ట్రస్టు ప్రతినిధులకు, కాశీ మల్టీ స్పెషాలిటీ యాజమాన్యానికి మరియు వైద్య సిబ్బందికి గ్రామ పెద్దలు, ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గంగపట్నంలో ఈరోజు క్యాంపు కృషి చైతన్య వాళ్ళు ఆర్గనైజ్ చేయడము, గాస్ హాస్పిటల్ సపోర్ట్ చేయడము, ఇంతమంది వచ్చి ఇక్కడ చూపించుకోవడము, ప్రతి ఒక్క డాక్టర్ ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా, నిస్వార్థంగా ఇంతమందిని చూడడము ఎంతో సంతోషం. అండ్ గంగపట్నంలో ఈ క్యాంపు మా 3వ క్యాంపు. అండ్ ఇలాంటి క్యాంపులు ఎన్నో జరుగుతాయి. మీరు ఎప్పుడైనా కాసా హాస్పిటల్స్ ఒక క్యాంప్ ఎక్కడైనా చూసారు అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నిస్వార్థమైన టీము. ఆ ఊర్లో ఆరోగ్యాన్ని ఇంకెలా బెటర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చారు, మీకు అందుబాటులో వచ్చారు. ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాసా హాస్పిటల్ తరఫున మాకు ఇక్కడ వచ్చిన డాక్టర్స్ టీము, పారాలీగల్ టీము, అందరి టీమ్స్ని అభినందిస్తూ ఇట్లాంటి మరెన్నో ప్రజలకు చేరువయ్యే పనులు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాం. గంగపట్నం చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు కాసా హాస్పిటల్ తరఫున మేము ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు, బాగా ఎక్కువ మంది వచ్చారు. ఈరోజు చాలా మందికి ఏంటంటే బీపీలు, షుగర్స్, బ్యాక్ పెయిన్ అని, కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగా చెవి వినికిడి లోపం, కళ్ళు కనిపించకుండా చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా మంది వచ్చారు పేషెంట్స్. మా హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ అందరికీ అందుబాటులో నాణ్యమైన సేవలు తక్కువ ధరలు అందించాలని మా ఉద్దేశం. సో ఇటువంటి క్యాంప్స్ చాలానే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అందరూ ప్రజలు ఈ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా డిటెక్ట్ చేసి చెక్ చేసుకుంటారని అందరూ ఆశిస్తూ ఉన్నాం. ఇటువంటి క్యాంప్స్ చాలా కండక్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నాం మన చుట్టుపక్కల గ్రామాల్లో. సో ఇటువంటివన్నీ ఉపయోగించుకుంటూ మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా హాస్పిటల్కి వచ్చేసి ట్రీట్ చేసుకుంటే తొందరగానే తగ్గిపోతుంది. నేను డాక్టర్ అభిజ్ఞ, గైనకాలజిస్ట్ని. గంగపట్నం పరిసర ప్రాంతాల వాళ్ళు ఇప్పుడు చెకప్కి వచ్చిన వాళ్ళలో చూస్తే ఎక్కువ మంది పీసీఓ సమస్యలే చెప్తున్నారు. అంటే అండాశయాల్లో నీటి బుడగలు ఉండడము. అదేం కంప్లీట్గా వ్యాధి అనేది కాదు, అది ఖచ్చితంగా న్యాయం అవుతుంది. సో హాస్పిటల్కి వచ్చి అడిక్వేట్గా స్కాన్స్, టాబ్లెట్, ట్రీట్మెంట్ ఫాలో అయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. డాక్టర్ సుహాసిని, ఈఎన్టీ సర్జన్ని. ఇక్కడ కాసా హాస్పిటల్ సందర్భంగా తరపున ఈఎన్టీ చెకప్ కోసం ఫ్రీ క్యాంప్స్ అనేది కండక్ట్ చేశాము. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనేది ఎక్కువ పెద్దోళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి వినికిడి సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం బేసిక్ ట్రీట్మెంట్ వరకు ఇచ్చేసి మీరు అక్కడికి వస్తే మీ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేసుకుని మీరు కాసా హాస్పిటల్ సందర్భంగా ఫ్రీ ఓపీ కూడా కండక్ట్ చేస్తున్నాము 13వ తారీఖు నుంచి. మీరు అక్కడికి వస్తే మీ ఫర్దర్ ఇవాల్యుయేషన్ అనేది చేసి మేము దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది మీకు ఇస్తామండి. అందరికీ నమస్కారం. ఈరోజు గంగపట్నం పరిసర ప్రాంతాల్లో కాసా హాస్పిటల్స్ తరఫున ఒక మెగా వైద్య శిబిరం జరుగుతుంది. సో నా పేరు డాక్టర్ సాయి కృష్ణ, నేను ఎముకలకు సంబంధించిన డాక్టర్ని. ఈరోజు మన క్యాంపులో ముఖ్యంగా మనం మోకాళ్ళ అరుగుదలకు సంబంధించిన సమస్యలను చూసాము. సో ఈ సమస్యలకి మనకి మందుల ద్వారాను, ఆపరేషన్ ద్వారాను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఉచితంగా కూడా మందులు పంపిణీ ఇవ్వటం జరిగింది. సో ఈ సమస్యలకు సంబంధించిన వాళ్ళకి ముందుగా మందుల ద్వారా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దానివల్ల నయం కాకపోతే సో మన హాస్పిటల్లో రేపటి నుంచి దీనికి సంబంధించి ఎక్స్రే కానీ, ఆపరేషన్ కానీ ఇవన్నీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. సో ఇలాంటి క్యాంప్స్లో అందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని సో వాటిని
డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటే బెస్ట్. అవి చేసుకోకుండా ముందరే మందులు వాడటం అనేది సరైన పద్ధతి కాదు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.